అందరికీ నమస్కారం. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. కన్యారాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 6వ స్థానం నుంచి 7వ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం మీద మీరు ఎక్కువగా శ్రద్ధ వహిస్తారట. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. ఇంకోవైపు గురుడు 9వ స్థానంలో ఉండటం వల్ల అనేక రంగాల్లో మీకు కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు కొత్త సంబంధాలు కూడా ఏర్పరచుకుంటారట. మీకు చాలా రంగాల్లో అభినందనలు, ప్రశంసలు అనేవి ఎక్కువగా ఈ సంవత్సరం వస్తాయి. ఇక మార్చి, జూలై మినహా సంవత్సరం అంతా కూడా పూర్తిగా మీరు ప్రయోజనాలు పొందే అవకాశమే ఉంటుంది. కానీ మీరు దీనికోసం కొన్ని పనులు చేయాలి. కన్యరాశి వాళ్ళకి కెరియర్ పరంగా విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు బలమైన సంబంధాల్ని కొత్తవి ఏర్పాటు చేసుకుంటారట. ఈ సంవత్సరం మీరు చేసే పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. మే తర్వాత ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంట. ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారట. వ్యాపార పరంగా చూస్తే అనేక విజయాలు మీ సొంతం అవుతాయి. మొదట్లో వ్యాపారంలో మంచి అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంటుంది. గురుడు, శని అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల మంచి ఫలితాలే మీకు కనిపిస్తాయి. అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాల్ని కూడా మీరు వెతుకుతారు. మీకు సీనియర్స్ నుంచి మద్దతు, సపోర్ట్ కూడా వస్తుంది. కేతువు ఇదే రాశిలో, రాహు 7వ స్థానంలో ఉండే సమయాల్లో ఎలాంటి వ్యాపారాలు కూడా మీరు చేయొద్దు. అంతేకాకుండా ఎవరిని మీరు గుడ్డిగా నమ్మొద్దు అనేది ఒక హెచ్చరిక. అయితే ఈ కొత్త ఏడాదిలో కన్యారాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగానే ఉంటుంది. కోరుకున్న డబ్బుని మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారని చెప్పాలి. అయితే ఈ సంవత్సరం మొదట్లో కొంచెం మీరు సొంత వాటి కోసం ఖర్చులు అనేవి చేస్తారు. మధ్యలో గురుడు 10వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీ ఆదాయం అనేది ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు, ఫిజికల్ నీడ్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. వాహనం లేకపోతే ఇల్లు కూడా కొనడానికి మీరు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయని చెప్పాలి. ఇక కన్యారాశి వాళ్ళ రిలేషన్షిప్ విషయం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు చాలా ఓపికగా ఉండాలట. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉండాలి ప్రేమ విషయాల్లో. అంతేకాకుండా మీ వ్యక్తిగత జీవితం మీద కూడా మీరు చాలా శ్రద్ధగా ఉంటారు. అయితే మీ రిలేషన్ విషయంలో మీరు కొంచెం తక్కువ శ్రద్ధతోనే ఉంటారు. మార్చ్ తర్వాత శని 7వ స్థానంలో ప్రవేశించడం వల్ల ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీ భాగస్వామితో కొంచెం అపార్థాలు అనేవి పెరుగుతాయట. అంతేకాకుండా వివాహ జీవితం ఉన్నవారైతే దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి గురుగ్రహం సహాయపడుతుందని చెప్తున్నారు. ఈ కాలంలో ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళు వాళ్ళ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవడంలో విజయం సాధిస్తారని చెప్పొచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎలాంటి ఆబ్స్ట్రకిల్స్ మాత్రం మీకు ఉండవట. గురుడి ప్రభావం వల్ల సంవత్సరం మొదటి నుంచి మే మధ్య వరకు ఉన్నత విద్య మీరు చదవాలనుకుంటే దానికి అన్ని మార్గాలు కూడా క్లియర్ అవుతాయి. మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధిస్తారట. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. అంతేకాకుండా ఇకపోతే కన్యరాశి వారు మీ కుటుంబ సభ్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు. మీ కుటుంబంలో సంతోషం, శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుందనే చెప్పాలి. రాహుకేతువుల ప్రభావం వల్ల వివాహ జీవితంలో కొంచెం సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో మీ గౌరవం అయితే పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీ సమయాన్ని మీరు అక్కడ ఖర్చు చేస్తున్నారని అర్థం. కాబట్టి ఇంట్లో కూడా వీలైనంత వరకు కొంత సమయాన్ని కేటాయించండి. శని 7వ స్థానంలో ప్రవేశించినప్పుడు కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ రాహు 6వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుంచి రిలాక్సేషన్ దొరుకుతుందని చెప్పొచ్చు. ఇక గురుడు 5వ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళు శుభవార్త వింటారట. కొత్త ఏడాదిలో కన్యారాశి వారి ఆరోగ్యం ఎలా ఉంది అని చూస్తే కనుక మీరు ఆరోగ్యం మీద ఎప్పుడు కూడా శ్రద్ధ చూపిస్తూనే ఉండాలి. శని 6వ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు శారీరకంగా చాలా బలంగా మారతారు. ఇంకోవైపు శని 7వ స్థానంలో ప్రవేశించిన తర్వాత కొంత ఆందోళనకరంగా ఉంటుంది. రాహు, కేతు ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత కూడా కరువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొంచెం మేర మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అనేది మంచి విషయం. ఈ వీడియోలో మీకు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలియకపోయినా మీ రాశి గురించి మీరు కొంతమేర తెలుసుకుని జాగ్రత్త పడతారని మా ఆలోచన.
అంతకుమించి మరే ఉద్దేశం లేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.